ఒకప్పుడు ఎన్టీ రామారావుకు విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు అంటుండేవాళ్ళు. ఇప్పుడు రాజమౌళి ఆ విధంగా విశ్వవిఖ్యాతమైనటువంటి దర్శకుడు అయ్యాడు అంటే దాని వెనుక ఒక కఠోరమైన పరిశ్రమ ఉంది. సినిమాను ప్రేమించినటువంటి ఒక లక్షణం కూడా ఉంది. ఏ పనైనా చేయొచ్చు, దాని మీద ఒక అంకిత భావంతో సమిష్టిగా అందరినీ కూడా కలుపుకొని చేసినప్పుడు దాని ఫలితాలు వేరుగా ఉంటాయి. రాజమౌళి ఆ ఫలితాలు దశల వారీగా చూపిస్తూ బాహుబలితో తను కూడా బాహుబలిగా ఆయన ఆవిష్కృతుడయ్యాడు. బాహుబలి కథ ఎట్లా ఉంది, పాత్రలు ఎట్లా ఉన్నాయి, వీటి మీద రకరకాలైన విశ్లేషణలు మనం చేయొచ్చు. కానీ ముందు అసలు బాహుబలి అనేటటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అంశాన్ని ప్రేక్షకుల ముందు ఆవిష్కరించడంలో, అది కూడా ఒక భాషలో కాదు, ఒక చోట జయప్రదం అయితే ఏదన్నా అనుకోవచ్చు, కానీ ఇన్ని భాషల్లో ప్రపంచవ్యాప్తంగా కూడా అదే ముద్ర వేసిందంటే ఆయన దాని మీద పడినటువంటి తపన. అసలు ఊరికే ఒక 4 ఏళ్ల పాటు సినిమా తీయటం అంటేనే దానికి సంబంధించిన ఎంత శ్రమ పడి ఉండాలి, ఎంత సన్నాహం చేసి ఉండాలి మనకు అర్థమవుతుంది. అందుకని అది కూడా కాకుండా ఈ రోజుల్లో కుటుంబ జీవితము, సినిమాలు, వీటి గురించి చాలా వింటుంటాం. కానీ మొత్తం ఆ కుటుంబంలో కథ రాసిన వాళ్ళ దగ్గర నుంచి, సంగీత దర్శకుల దగ్గర నుంచి, దుస్తులు సమకూర్చిన వాళ్ళ దగ్గర నుంచి, సహాయకుల నుంచి, ఇంతమంది ఒక కుటుంబంలాగా పని చేయటం అంటే ఒకప్పుడు పాత రోజుల్లో లాగా విజయవాడ ఎట్లా ఉండేదని మనం వింటుంటాం. దాని బాహుబలి ద్వారా రాజమౌళి ఆధునిక కాలంలో కూడా ఒక మరుగుపడిన ఒక సాంప్రదాయాన్ని పునరుద్ధరించారని మనం చెప్పొచ్చు. దీని మేనేజ్మెంట్ స్కిల్స్ కింద కొంతమంది చెప్తున్నారు. కానీ ఒక సమిష్టి కళారూపం, సినిమా అనేది ఎప్పుడైనా ఒక సమిష్టి కళారూపం, దాన్ని ఆయన పరాకాష్ఠకు తీసుకెళ్లారు. సాంకేతిక నైపుణ్యాన్ని కూడా జోడించారు. కాబట్టే ప్రతి దానికి కూడా సాంకేతిక విలువల కోసం కూడా చాలా సమయం వెచ్చించారు. రాజమౌళి తెలుగు సినిమాను, భారతీయ సినిమాను ఒక మెట్టు పైకి తీసుకెళ్లారు. ఇప్పుడు సాంకేతికంగా చేసిన కృషి రేపాయట దాంట్లో ఉన్న కథ మీద, పాత్రల మీద కూడా చేస్తారని చెప్పి మనం ఆశించాలి. ఇంకా మూడవది, ఆయన కొత్త పద్ధతులు ప్రవేశపెట్టారు. బహుశా ఎవరు ఏ పని చేసినా సరే ఈ రోజుల్లో ప్రచారం లేకుండా కుదరదు. ప్రసార సాధనాలు ఇంతగా విస్తరించినటువంటి ఈ రోజుల్లో పాత పద్ధతులనే మనం పట్టుకుని వేలాడక్కర్లేదు. ప్రతి దాన్ని కూడా కాదేది కవిత అనర్హం అన్నట్టుగా ప్రతి దాన్ని కూడా ఆయన బాహుబలి ప్రచారానికి ఒక బ్రహ్మాండమైన మార్కెటింగ్ టెక్నిక్ కూడా ఆయన ఉపయోగించారు. అందుకనే బహుశా రేపు ఆ చిత్రం విడుదలయ్యేసరికి బట్టల్లో, ఇళ్లల్లో, టీవీల్లో అన్నింటిలో కూడా బాహుబలి ప్రత్యక్షమయ్యే ఒక పరిస్థితి వస్తుంది. ఈ వ్యూహం కూడా, అంటే తీయటంతో పాటు దాన్ని ముందుకు తీసుకోవడానికి అనుసరించిన వ్యూహం కూడా చాలా పటిష్టంగా చేశారు. ఇన్నిటి వల్లనే మొదటిసారిగా భారతదేశ తెలుగులో ఒక సినిమా సీక్వెన్స్ అంటే సీరియల్, శంకర్ దాదా ఎంబీబీఎస్, శంకర్ దాదా జిందాబాద్ కథల్లా కాదు, ఇక్కడ కథ మిగిలిపోయింది. కట్టప్ప ఎందుకు చంపాడు అని అందరూ ఆలోచించే ఒక పరిస్థితి తీసుకొచ్చారు. ఇది ఎప్పుడు జరగలా. ఆఖరికి భారత ప్రధానమంత్రి కూడా ఎందుకైతేనే ఉంది, నేను కట్టప్పలాగా పనిచేస్తానంటున్నాడు. ఎందుకు చేస్తావు, కట్టప్ప కథానాయకుడిని చంపాడు కదా, అదే ప్రశ్న. ఆ సినిమాకు సంబంధించినటువంటి ప్రశ్న తెలుగు పాపులర్ ఇంటర్వ్యూలోనే ఆయన ఉమామహేశ్వరరావు గారు చెప్పినట్టుగా ఈ కథాక్రమం అక్కడ ఆగి ఉంది. దానికి సంబంధించి ప్రేక్షకుల్లో విపరీతమైన ఉత్సుకత ఉంది. నేను అనుకోవటం ఇప్పటికే వచ్చిన సంకేతాలు బట్టి చూసిన బాహుబలి 2 కూడా చాలా సంచలనాలు, కొత్త సంచలనాలు సృష్టిస్తుంది. ఎప్పుడైనా విజయం ఉత్తేజం ఇస్తుంది అనుకుంటే ఈ విజయం మరింతమంది దర్శకులకు, నటులకు, కథకులకు ఉత్తేజం ఇచ్చి వాడు మరిన్ని మంచి చిత్రాలు తీయాలని మనం కోరుకోవాలి.